ఇగో అమ్మ కావాల్సిన పదార్థాలు. ఇగో 2-3 స్పూన్లు శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి, 1 స్పూను కార్న్ఫ్లోర్, చిన్న అల్లం ముక్క, కొద్దిగా మిరియాల కారానికి, ఇగో 4-5 పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్. ఇదిగో పన్నీర్, దీన్ని కట్ చేసుకున్నాం. చేసా కొద్దిగా మిరియాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేద్దాం. పిండిలో కొంచెం కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందామా. శనగపిండి వేసుకుందాం 2-3 స్పూన్లు. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం. స్పూన్కి పచ్చిమిరపకాయ పేస్ట్లో కొద్దిగా వేసాం కదా, ఉప్పు దీనికి సరిపడగా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇంకా కారం అది ఏమి అక్కర్లేదమ్మా, దీంట్లోకి కాకుండా సుక్క పిండి అంతా కలిసిపోయేటట్టు కలుపుకుందాం. మరీ బజ్జీ పిండిలాగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ కోటింగ్ ఇట్లా పెట్టాలన్నమాట ముక్కలకి. నూనె కాగాక మంట తగ్గించుకున్నాం. ఎండ తీసుకున్నాం కొన్ని ముందేసాం కదా, ఏగిని చక్కగా కలర్ వచ్చా తీసుకోవాలమ్మా. ఇదిగో అమ్మా మన పన్నీర్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చినాయో, చక్కగా వచ్చినాయి. మంచిగా కలుపుకుని మంచిగా ఇట్లా ముక్కలు పోసుకుని పెట్టుకుంటే చక్కగా వస్తాయి. అప్పటికప్పుడు ఫ్రెండ్స్ వచ్చినా ఎవరన్నా పిల్లలు వచ్చినా చక్కగా గబగబా చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. చేసి చూడండి అమ్మ ఒకసారి.